నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దువ్వాడ ఇష్యూకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. గత ఒక నెల రోజులుగా అప్రాక్సిమేట్‌లీ ఈ ఇష్యూ మీద పలు ఛానల్‌లు గావచ్చు, పత్రికలు గావచ్చు, రకరకాల కథాంశాలు వచ్చినాయి. దీంట్లో కొంతమంది దువ్వాడని, కొంతమంది మాధురి ఆమెని, తర్వాత దువ్వాడ వాణికి సంబంధించి. ఈ ఇష్యూ మొత్తము చూసిన తర్వాత ఏంటంటే, అంటే తప్పు జరిగింది. కాకపోతే ఏంటంటే దాన్ని అఫీషియల్‌గా వాళ్ళు బయటకొచ్చి కూడా మాట్లాడడం జరిగింది. మేము కలిసే ఉంటున్నాం అని కూడా. అయినా కూడా ఇక్కడ ఎటువంటి పూర్వాపరాలు లేవు. అలాగే పార్టీ నుంచి కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా లేవు. దువ్వాడకి అనుగుణంగా గాని, లేదా ప్రతికూలంగా గాని ఏదైనా కూడా పార్టీ నుంచి కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా రాని పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ కేసయితే కొనసాగుతుంది. ఇప్పటికి గూడా దీనికి సంబంధించి ఎక్కడో చోట దువ్వాడ మాధురి గావచ్చు, లేదా దువ్వాడ వాణి గావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ గాని ఎక్కడో చోట ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. మొన్న ఇటీవల గూడా ఇంటికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఫస్ట్‌లో గూడా దువ్వాడ వాణి అలాగే కూతురులతో పాటు ఎక్కడైతే ఆమె ఇంటి దగ్గర లోపలికి ఎళ్ళనివ్వట్లేదని ఏదైతే ఇష్యూ ఆహ్, వచ్చిందో, స్టార్ట్ అయిందో, ఆ ఇష్యూకి సంబంధించి ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఇటీవల కూడా ఒక అంశం బయటకొచ్చింది. అది మాధురి పేరు మీద రావడం, మాధురి అక్కడ బాల్కనీలో తిరుగుతున్న విజువల్సు, రకరకాల అంశాలు బయటపెట్టి దువ్వాడ వాణి ఇదిగోండి మళ్ళీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికెళ్తుంది. మరి ఆమెను పంపించినప్పుడు నన్నెందుకు పంపించరంటూ కూడా ఆమె ఆ గేట్ ముందు కూడా పోలీసులతో జరిగిన వాగ్వాదం కూడా మనం చూసాం. దానికి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు, నేను ఆల్రెడీ అది మాధురికి రాసిచ్చేసాను. ఆ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ ఇంటికి కూడా రావట్లేదు. నా నా ఆఫీస్ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసుకుంటున్నానని చెప్పి ఆయన కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ ఇందులో కనపడుతుంది. ఏంటంటే అది ప్రధానంగా దువ్వాడ వాణికి సంబంధించిన ఇల్లంట అది. దువ్వాడ వాణియే దువ్వాడ శ్రీనివాస్‌కి ఇచ్చిన ఇల్లది. ఆ ఇల్లేదైతే ఉందో ఇప్పుడు మరి దాని పూర్తి కమాండ్ ఏంటి? ఆ ఇంటికి సంబంధించిన పూర్తి కమాండ్ మొత్తం కూడా దువ్వాడ వాణి చేతిలోనే ఉందది. మరి ఎలాగ దువ్వాడ శ్రీనివాస్ మాధురికి రాసిస్తారని ఆమె కూడా క్వెషన్ చేస్తుంది. దీని మీద కోర్ట్‌కి ఎళ్లారు. మరి మీ ఇంట్లో మీరుండొచ్చు ఖచ్చితంగా అని కూడా కోర్ట్ తీర్పిచ్చిన పరిస్థితి. దువ్వాడ వాణి ఆ ఇంట్లో ఉండొచ్చు అంటూ. మరి ఇప్పుడు గూడా చూసాము ఆమె అదే ఇంట్లో ఏదైతే ఒక ఒక కింద ఏదైతే సెల్లార్ ఉందో సెల్లార్‌లో ఆమె ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడో కూడా మాధురి అయితే లోపలికి రానివ్వని పరిస్థితి కనపడుతుంది. అంటే డోర్‌లు కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా. ఓపెన్ చేసి ఎక్కడ లోపలికొస్తదనే ఒక భయాందోళనలో డోర్‌లు కూడా ఓపెన్ చేయని పరిస్థితి. వాళ్ళు ఇంకా అదే సెల్లార్ ఏరియాలోనే ఇంకా కూతుర్లతో పాటు ఆమె అక్కడే బస చేస్తున్న పరిస్థితి. మరి అంటే ఇది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా అది ఎండ్ అవ్వని పరిస్థితి. ఇంకా కొత్త ట్విస్ట్‌లు కనపడుతూనే ఉన్నాయి. కోర్ట్ కూడా దీని మీద ఒక తీర్పు సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఇల్లు నీది అంటే మరి అది పోలీసులకి అథారిటీ ఇవ్వడమో, లేకపోతే పోలీసుల చేత లోపలికి పంపించడమో ఏదో ఒకటి చేయాలి గానీ, పిల్లలతో పాటు ఒక ఆమె దగ్గర దగ్గరగా నెల రోజులుగా కొట్లాడుతుంటే, మరి దీని మీద ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చి ఆమె కొట్లాడుతున్నప్పుడు, మరి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఆయన అట్లా జేషిండని ఆయనకైనా శిక్ష పడాలా? లేదా వాళ్ళిద్దరినైనా బయటికి పంపించి వీళ్ళకైనా ఏదైతే వాళ్ళు అడిగే ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లైనా కేటాయించాలి. డాక్యుమెంట్స్ అన్నీ నా పేరు మీద ఉన్నాయి. ఆ ఇల్లు నా పేరు మీద ఉంది. నేను ఆయనకిచ్చిన గిఫ్టు ఆయన ఇంకొక ఆమెకి ఎలాగ అమ్ముతారని ఎలాగా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆమె నిలదీస్తున్న పరిస్థితి. దానికి ఎవరు సమాధానం చెప్పట్లే. పోలీసులు లోపలికి ఎళ్ళనివ్వట్లే. అసలు దీని మీద వైసీపీ చీఫ్ ఎవరైతే జగన్ ఉన్నారో ఆయనే రెస్పాండ్ అవ్వట్లే. మరి ఈ కేసు ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది గానీ, ఎక్కడా గూడా దీనికి ఫుల్ స్టాప్ పడట్లే. మరి ఈ అంశాన్ని ఇప్పటికైనా మరి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా? లేదా ఇది కంటిన్యూ అవుతదా అనేది నిజంగా కూడా ఒక ఎండ్ అవ్వని ఏమంటారు డైలీ సీరియల్‌లా కనపడుతుంది ఇది. లాగ్ అవుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎండ్ కనపడట్లే. ఏదైతే ఇద్దరు పెళ్ళాలు ఈ ఈ ఈ గేమ్ అంతా నడుస్తూనే ఉంది. వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నాం మేమిద్దరం కలిసున్నాం. మేమిద్దరం సహజీవనం చేశామన్నట్టుగా ఆవిడ డైరెక్ట్‌గానే చెప్తున్నారు. కానీ దానికి ఎటువంటి ఆలోచనలు గాని, కోర్ట్ నుంచి గాని ఎటువంటి ఇది గూడా రావట్లేదు. మరి చూద్దాం మరి ఇండ్లు మరి స్వాధీనం చేసుకుంటానని దువ్వాడ వాణి అంటుంది. మాధురి లేదు ఈ ఇల్లు నాది, నాకు రాసిచ్చారని వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. సో, ఈ ఈ కేస్ ఎటువైపు వెళ్తదో అర్థమైతలేదు. ప్రస్తుతానికైతే ఈ ట్విస్ట్‌ల మీద నిజంగా గూడా ఇది డైలీ సీరియల్‌లా సాగుతున్నట్టే కనపడుతుంది గానీ, చూద్దాం దీని మీద ఏమన్నా
పరాలు ఏమన్నా ఉంటాయి, లేదంటే ఈయనకేమన్నా రాజీనామా ఏమన్నా కేటాయిస్తారా అనేది చూడాలి. చూద్దాం. ప్రస్తుతానికైతే శ్రీనివాస్ అయితే సైలెంట్‌గానే ఉన్నారు. మరి వీళ్ళిద్దరిదైతే గొడవ నడుస్తూనే ఉంది.